Okay. So root words continuation, root words class 3. Root words class 3. సో ఇప్పటి వరకు మనము 12 రూట్స్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ క్లాస్లో 5 రూట్స్, సెకండ్ క్లాస్లో 7. సో ఈ థర్డ్ క్లాస్లో మనం కవర్ చేయబోతున్నటువంటి రూటు ఐఎన్, ఐఎం, ఐఆర్. ఈ మూడు ఒకటి, తర్వాత ఎంఏఎల్ మ్యాల్. సో ఐఎన్, ఐఎం, ఐఆర్ అనేవి నెగిటివ్ ప్రిఫిక్సెస్. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. వీటి మీద ఫ్రీక్వెంట్గా రిపీటెడ్గా క్వశ్చన్స్ ఇస్తుంటాడు. మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ ఇది. ఐఎన్, ఐఎం, ఐఆర్ దీని మీనింగ్ ఏంటంటే ఎన్ఓటి నాట్ అని అర్థం. ఒక వర్డ్ బిగినింగ్ లో ఐఎన్, ఐఎం, ఐఆర్ గాని ఉంటే దాని మీనింగ్ ఏంటంటే ఎన్ఓటి నాట్ అని అర్థం. నెగటివ్ ప్రిఫిక్సెస్. ఫస్ట్ వర్డ్ ఇన్విజిబుల్. ఇన్విజిబుల్ చెప్పండి. ఇన్విజిబుల్ అంటే అంటే విజిబుల్ అంటే మీనింగ్ తెలిస్తే ఇన్విజిబుల్ తెలిసిపోతుంది మీకు. ఎందుకంటే విజిబుల్ అనే దానికి ఆపోజిటే ఇన్విజిబుల్. విజిబుల్ అంటే ఏంటి? కనిపించేదాన్ని విజిబుల్ అంటారు. ఇన్ అంటే ఏంటి? నాట్. ఇన్విజిబుల్ అంటే నాట్ విజిబుల్. అంటే ఏదైతే కంటికి కనిపించదో దానిని ఇన్విజిబుల్ అంటారు. ఇప్పుడు వైరసెస్ అనేవి మన కంటికి, ఇప్పుడు కరోనా వైరస్ మనకి కంటికి కనిపించదు కదా, ఇన్విజిబుల్ అంటారు. సో ఇన్విజిబుల్ అంటే దట్ కెనాట్ బి సీన్. ఏదైతే కంటికి కనిపించదో అలాంటి దాన్ని ఇన్విజిబుల్ అంటారు. ఇన్ను తీసేసి రాస్తే దాని ఆపోజిట్ వచ్చేస్తుంది. ఇన్విజిబుల్ కి యాంటనిమ్ వచ్చి విజిబుల్. కంటికి కనిపించేదాన్ని విజిబుల్ అంటారు, కంటికి కనిపించని దాన్ని ఇన్విజిబుల్ అంటారు. చూడండి ఇక్కడ మీరు గమనిస్తే దట్ పర్సన్స్ హెడ్ ఈస్ ఇన్విజిబుల్. హెడ్ అనేది కనిపించడం లేదు, ఇన్విజిబుల్. నెక్స్ట్ ఇనాడిబుల్ అంటే చెప్పండి. ఆడియో అంటే వినడం కదా, ఇన్ అంటే నాట్. ఇనాడిబుల్ అంటే ఏంటి? దట్ కెనాట్ బి హర్డ్, వినిపించనిది. ఏది కనిపించదో దాని ఇన్విజిబుల్ అంటారు, ఏది వినిపించదో దాని ఇనాడిబుల్ అంటారు. దట్ కెనాట్ బి హర్డ్. యువర్ వాయిస్ ఈస్ ఇనడిబుల్ టు అస్, ప్లీజ్ టాక్ అలౌడ్. మీరు మాట్లాడుతున్నది వినిపించడం లేదు, గట్టిగా మాట్లాడండి. ఇన్ అడిబుల్ అంటే దట్ కెనాట్ బి హర్డ్. కనిపించనిది ఇన్విజిబుల్, వినిపించనిది ఇనాడిబుల్. సో దట్ ఓల్డ్ మ్యాన్ సేస్ ఐ కాంట్ హియర్ యూ, నాకు వినిపించడం లేదు. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఆడిబుల్. ఇనాడిబుల్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఫ్రీక్వెంట్ గా ఇస్తుంటాడు ఇది. ఇన్విన్సిబుల్. ఇన్విన్సిబుల్ ఏంటి? ఇన్విన్సిబుల్ అంటే ఇన్విన్సిబుల్ అంటే అర్థం ఏంటంటే దట్ కెనాట్ బి డిఫీటెడ్ అని అర్థం. దేనైతే మనము ఓడించలేము, అజేయమైనది అంటారు. దేనైతే ఓడించలేము దానిని ఇన్విజిబుల్ అంటారు. దట్ కెనాట్ బి డిఫీటెడ్.
ఇన్విన్సిబుల్ క్రికెట్ టీమ్ అంటుంటారు. ఇన్విన్సిబుల్ క్రికెట్ టీమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ టీమ్ దట్ కెనాట్ బి డిఫీటెడ్. ఇన్విన్సిబుల్ వారియర్ అంటే నోబడీ కెన్ డిఫీట్ హిమ్. సో ఇన్విన్సిబుల్ అంటే దట్ కెనాట్ బి డిఫీటెడ్, ఓడించడానికి వీలు కానిది. సో హీ ఈస్ ఇన్విన్సిబుల్. నెక్స్ట్, inexplicable. What is inexplicable? ఇన్ఎక్స్ప్లికబుల్ జాయ్ అంటుంటారు. ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు కానిది, దట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. మాటల్లో చెప్పడానికి వీలు కాని దానిని ఇన్ఎక్స్ప్లికబుల్ అంటారు. దట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. దేనైతే ఎక్స్ప్లెయిన్ చెయ్యలేము దాని ఇన్ఎక్స్ప్లికబుల్ అంటారు. ఇన్ఎక్స్ప్లికబుల్ జాయ్ అంటే మాటల్లో చెప్పలేని ఆనందం. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టుంది. నెక్స్ట్, ఇన్సాసబుల్ అంటే ఏంటి? వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లో చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి కంపల్సరీ ఇస్తాడు. సాసియేట్ అంటే సాటిస్ఫై అని అర్థం. ఇన్ అంటే నాట్. ఇప్పుడు చెప్పండి, ఇన్సాసబుల్ అంటే ఏంటి? దట్ కెనాట్ బి సాటిస్ఫైడ్. దేనినైతే మనము సంతృప్తి పరచలేమో దానిని ఇన్సాసబుల్ అంటారు. ఇన్సాసబుల్ గ్రీడ్ ఫార్ మనీ. మనిషికి డబ్బు పట్ల ఉండే ఆ కోరిక, ఆశ అనేది ఇన్సాసబుల్. అంటే ఇక చాలు అని మనిషి కనిపించదు. ఎంత వచ్చినా ఇంకా కావాలనిపిస్తుంటుంది కానీ ఇక చాలని అనుకోరు. సో దాన్ని ఇన్సాసబుల్ అంటారు. దట్ కాంట్ బి సాటిస్ఫైడ్, ఎక్స్ట్రీమ్లీ గ్రీడీ. సంతృప్తి పరచడానికి, సాటిస్ఫై చేయడానికి వీలు కాని దానిని ఇన్సాసబుల్ అంటారు. ఆ మూవీ చూస్తుంటారు, అహనా పెళ్ళంట సినిమాలో రాజేంద్ర ప్రసాద్ది. కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్ అలాంటిది. ఆ మూవీలో కోటా శ్రీనివాసరావు హ్యాస్ ఇన్సాసబుల్ గ్రీడ్ ఫర్ మనీ. అంటే డబ్బు అంటే విపరీతమైన ఆశ ఉంటుంది. ఇన్సర్మౌంటబుల్. వాట్ ఈస్ ఇన్సర్మౌంటబుల్? సర్మౌంట్ అంటే ఓవర్కమ్ అని అర్థం అండి, అధిగమించుట. ఇన్ అంటే ఏంటి? నాట్. కలిపి చూడండి, ఇన్సర్మౌంటబుల్ అంటే ఏంటి? దట్ కెనాట్ బి ఓవర్కమ్. ఏ ప్రాబ్లం అయితే మనం అధిగమించలేము, ఓవర్కమ్ అవలేము, అలాంటి దానిని ఇన్సర్మౌంటబుల్ అంటారు. దట్ కెనాట్ బి ఓవర్కమ్. Right now India is facing certain insurmountable problems అంటారు. కరప్షన్, టెర్రరిజం, ఇలా. ఇన్సర్మౌంటబుల్ అంటే ఓవర్కమ్ అవ్వడానికి వీలు కానిది. This is an insurmountable feat. Is it possible for a person to do like this? This is practically not possible. Ineffable. ఇన్ఎఫబుల్ అన్నా ఇన్ఎక్స్ప్లికబుల్ అన్నా రెండు సినోనిమ్సేనండి. బోత్ ఆర్ సినోనిమ్స్. ఇన్ఎక్స్ప్లికబుల్ అంటే ఏం చెప్పాము? మాటల్లో చెప్పడానికి వీలు కానిది.
ఇన్ఎఫబుల్ అన్నా కూడా సేమ్ మీనింగ్. సో ఇన్ఎఫబుల్ అంటే దట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. అంటే ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి. ఇన్ఎక్స్ప్లికబుల్ అండ్ ఇన్ఎఫబుల్ బోత్ ఆర్ సిమిలర్ సినోనిమ్స్. అందుకనే సేమ్ ఇల్లస్ట్రేషన్ వచ్చింది మళ్ళీ. ఇన్కన్సోలబుల్. కన్సోల్ అంటే ఏంటి? ఓదార్చుట. ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, ఏడుస్తున్నాడు, అప్పుడు మనం ఓదారుస్తాం ఆ వ్యక్తిని. ఇన్ అంటే నాట్. ఇన్కన్సోలబుల్ అంటే ఓదార్చడానికి వీలు కానిది. దట్ కెనాట్ బి కన్సోల్డ్. ఇన్కన్సోలబుల్ గ్రీఫ్ అంటారు. అంటే ఎంతమంది ఓదారుస్తున్నా కొంతమందికి కన్నీరు ఆగదు, ఏడుపు ఆగదు, ఏడుస్తూనే ఉంటారు. ఇన్కన్సోలబుల్ అంటారు. అంటే దట్ కెనాట్ బి కన్సోల్డ్, ఓదార్చడానికి వీలు కానిది. పాపం బ్రహ్మానందంకి ఏ కష్టం వచ్చిందో, ఎంతలా ఏడుస్తున్నాడో చూడండి పాపం. సో దీనిని ఏమంటారంటే ఇన్కన్సోలబుల్ గ్రీఫ్ అంటారు. రీక్యాప్ చెప్పండి. ఇన్విజిబుల్, దట్ కెనాట్ బి సీన్, కంటికి కనిపించనిది. ఇన్ఆడిబుల్, దట్ కెనాట్ బి హర్డ్, చెవులకు వినిపించినది. ఇన్విన్సిబుల్, దట్ కెనాట్ బి డిఫీటెడ్, ఓడించడానికి వీలు కానిది. ఇన్ఎక్స్ప్లికబుల్, దట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. ఇన్సాసబుల్, దట్ కెనాట్ బి సాటిస్ఫైడ్. ఇన్సర్మౌంటబుల్, ఓవర్కమ్ అవ్వడానికి వీలు కాని, దట్ కాంట్ బి ఓవర్కమ్. ఇన్ఎఫబుల్, దట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. ఇన్ఎఫబుల్ అన్నా ఇన్ఎక్స్ప్లికబుల్ అన్నా సేమ్. ఇన్కన్సోలబుల్, దట్ కాంట్ బి కన్సోల్డ్. ఇవి మొత్తం 8 వర్డ్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్, ఇన్కాంప్రహెన్సిబుల్ అంటే ఏంటి? కాంప్రహెండ్ అంటే అండర్స్టాండ్ అని అర్థం, అర్థం చేసుకోవడం. కాంప్రహెన్సిబుల్ అంటే ఏంటి? అండర్స్టాండబుల్. ఇన్ అంటే ఏంటి? నాట్. కలిపితే ఏమవుతుంది? నాట్ అండర్స్టాండబుల్. సో ఇన్కాంప్రహెన్సిబుల్ అంటే దేనినైతే మనం అర్థం చేసుకోలేము అలాంటి దానిని ఇన్కాంప్రహెన్సిబుల్ అంటారు. దట్ కాంట్ బి అండర్స్టూడ్, అర్థం చేసుకోవడానికి వీలు కానిది. దట్ కాంట్ బి అండర్స్టూడ్. ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూడండి ఎలా ఉందో. దిస్ ఈస్ కాల్డ్ ఇన్కాంప్రహెన్సిబుల్. ఏమైనా అర్థమవుతుందా అసలు? సో ఇలాంటి రైటింగ్ ని ఏమంటారంటే ఇన్కాంప్రహెన్సిబుల్ అంటారు. ఇండ్యూబిటబుల్. ఇండ్యూబిటబులీ వి ఆర్ నంబర్ 1 ఇన్ ఎస్ఎస్సి కోచింగ్ అంటుంటారు. ఏంటి ఇండ్యూబిటబుల్ అంటే? ఇండ్యూబిటబులీ రాజమౌళి ఈజ్ నంబర్ 1 డైరెక్టర్ ఇన్ ఇండియా. ఇండ్యూబిటబుల్ అంటే అర్థం ఏంటంటే నిస్సందేహంగా, ఎలాంటి డౌట్ లేదు అందులో. ఇండ్యూబిటబుల్ అంటే దట్ కెనాట్ బి డౌటెడ్, డౌట్ పడడానికి వీలు కానిది. అంటే అన్డౌటెడ్లీ, దట్ కెనాట్ బి డౌటెడ్. ఇన్ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ ఆపోజిట్ ఇన్ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి? నువ్వు మార్చుకోవచ్చు, దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. దేనైతే మార్చుకోగలమో దాన్ని ఫ్లెక్సిబుల్ అంటారు. ఇన్ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి? నాట్, దట్ కెనాట్ బి చేంజ్డ్. ఏదైతే రిజిడ్గా ఉంటుందో,
దేనైతే మనము మార్చుకోలేము అలాంటి దానిని ఏమంటారంటే ఇన్ఫ్లెక్సిబుల్ అంటారు. దట్ కెనాట్ బి చేంజ్డ్ లేదంటే రిజిడ్. స్టబార్న్ అంటారు కదా, మొండిగా ఉండడం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్కరేజబుల్ తెలుసా ఎవరికైనా? వాట్ ఈస్ ఇన్కరేజబుల్? కరేజ్ అంటే కరెక్ట్ అని అర్థం, సరిదిద్దడం. ఇన్ అంటే నాట్. ఎన్కరేజబుల్ అంటే దట్ కెనాట్ బి కరెక్టెడ్, సరిదిద్దడానికి వీలు కానిది. దట్ కాంట్ బి రిఫార్మ్డ్, దట్ కాంట్ బి కరెక్టెడ్. కరెక్ట్ చేయడానికి, సరిదిద్దడానికి వీలు కాని దానిని ఎన్కరేజబుల్ అంటారు. అన్రిఫార్మబుల్. ఎన్కరేజబుల్ క్రిమినల్ అంటారు. అంటే ఎన్నిసార్లు వీళ్ళు నేరం చేసి జైలుకి వచ్చినా వీళ్ళలో మార్పు రాదు, మళ్ళీ తప్పు చేస్తుంటారు, మళ్ళీ జైలుకి వెళ్తుంటారు. ఇన్కరేజబుల్ అంటే సరిదిద్దడానికి వీలు కానిది. దిస్ ఈస్ ఇన్కరేజబుల్ మిస్టేక్. మొత్తం పేస్ట్ అంతా బయట వచ్చేసింది, తీయడం ఈజీ, బట్ మళ్ళీ ఇప్పుడు దాన్ని లోపలికి పంపగలమా? ట్యూబ్లెక్ పేస్ట్. ఇట్స్ ఇన్కరేజబుల్. ఇండెలిబుల్. వాట్ ఈస్ ఇండెలిబుల్? ఇండెలిబుల్ ఇంక్ అని వినింటారు మీరు. మీరు ఎలక్షన్లో ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక ఇంక్ మార్క్ పెడతారు, మీరు దాన్ని డిలీట్ చేయడానికి ప్రయత్నించినా పోదది. దాని ఇండెలిబుల్ ఇంక్ అంటారు. ఏంటి ఇండెలిబుల్ అంటే? డిలీట్ చేయలేం, దాన్ని అరేజ్ చేయలేం, వైప్ అవుట్ చేయలేం. దట్ కెనాట్ బి డిలీటెడ్ ఆర్ అరేజ్డ్. దేనైతే డిలీట్ చేయలేము, దేనైతే అరేజ్ చేయలేము, దాని ఇండెలిబుల్ అంటారు. అన్ఫర్గెటబుల్. ఇండెలిబుల్ ఇంప్రెషన్ అంటుంటారు, అంటే మరపురాని సంఘటన. అన్ఫర్గెటబుల్ అనే అర్థం కూడా ఉంటుంది. దట్ ఇన్సిడెంట్ లెఫ్ట్ అన్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఆన్ మై మైండ్. ఆ సంఘటన నా మనసు మీద చెరగను ముద్రను వేసింది. ఇండెలిబుల్. డిలీట్ చేయడానికి వీలు కాదు, దీని ఇండెలిబుల్ ఇంక్ అంటారు. మీరు డిలీట్ చేయడానికి, అరేజ్ చేయడానికి ట్రై చేసినా పోదది. నెక్స్ట్, ఇనిమిటబుల్. వాట్ ఈస్ ఇనిమిటబుల్? ఇనిమిటబుల్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్, ఇనిమిటబుల్ స్టైల్ ఆఫ్ టీచింగ్ అలా అంటుంటారు. ఏంటి ఇనిమిటబుల్ అంటే? ఇనిమిటబుల్ అంటే ఇమిటేట్ చేయడానికి వీలు కానిది, కాపీ కొట్టడానికి, అనుకరించడానికి వీలు కానిది. దట్ కెనాట్ బి ఇమిటేటెడ్. దేనైతే కాపీ కొట్టలేము, దేనైతే అనుకరించలేము అలాంటిది. యునిక్ అనేది సినోనిమ్ దానికి. Golden egg among all ordinary eggs. That is inimitable. Indispensable. Cheppandi, what is indispensable? Money is indispensable to live in this society. డబ్బు లేకున్నా మనిషి బ్రతకగలడా ఈ సొసైటీలో? వెరీ డిఫికల్ట్ కదా. ఇండిస్పెన్సబుల్ అంటే డిస్పెన్స్ చేయడానికి, అవాయిడ్ చేయడానికి వీలు కానిది, అంటే అబ్సల్యూట్లీ నెసెసరీ. ఇండిస్పెన్సబుల్ మీన్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ. అవాయిడ్ చేయడానికి వీలు కానిది. సో మనీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్, ఆవశ్యకం. ఇన్కాన్స్పీక్వస్ అంటే ఏంటి?
కాన్స్పీక్వస్ అంటే మీనింగ్ ఏంటంటే నోటీసబుల్ అని అర్థం, గుర్తించగలిగినది, నోటీస్ చేయగలిగినది. ఇన్ అంటే నాట్. ఇన్కన్స్పీక్వస్ అంటే అర్థం ఏంటి? దట్ కెనాట్ బి నోటీస్డ్. దేనైతే మనం నోటీస్ చేయలేము, దేనైతే మనం గుర్తించలేము, దానిని ఇన్కన్స్పీక్వస్ అంటారు. దట్ కాంట్ బి నోటీస్డ్ ఈజీలీ. అన్నోటీసబుల్ అనేది సినోనిమ్, నోటీస్ చేయడానికి వీలు కానిది. చూడండి అక్కడ ద టైగర్ ఈస్ ఇన్కన్స్పీక్వస్. అసలు అక్కడ టైగర్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక్కసారిగా సడన్ గా వచ్చి అటాక్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇన్కాన్స్పీక్వస్ అంటారు. అంటే టైగర్ ఈస్ ఇన్కాన్స్పీక్వస్, అక్కడ కనిపించలేదు అసలు. ఇన్కన్సీవబుల్. వాట్ ఈస్ ఇన్కన్సీవబుల్? కన్సీవ్ అంటే ఇమాజిన్ అని అర్థం. ఇన్ అంటే నాట్. ఇన్కన్సీవబుల్ అంటే దట్ కాంట్ బి ఇమాజిన్డ్, ఊహకందనిది, ఊహించలేనిది. ఊహించలేరు ఎవరు, అలాంటి దాన్ని ఇన్కన్సీవబుల్ అంటారు. ఇప్పుడు ఆల్రెడీ 2 వరల్డ్ వార్స్ అయిపోయాయి, 3rd వరల్డ్ వార్ కూడా ఉంటుంది అంటున్నారు. ఒకవేళ 3rd వరల్డ్ వార్ అనేది గనక జరిగితే లాస్ అనేది వుడ్ బి ఇన్కన్సీవబుల్. ఏ రేంజ్ లో నష్టం వస్తుంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది చనిపోతారు అనేది ఊహకు కూడా అందదు. దట్ ఈస్ కాల్డ్ ఇన్కన్సీవబుల్. దట్ కాంట్ బి ఇమాజిన్డ్, లేదంటే అన్ఇమాజినబుల్. So the sudden demise of Puneet Rajkumar
హలో 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 ఓకే. ఇన్కన్సీవబుల్ మీన్స్ దట్ కాంట్ బి ఇమాజిన్డ్ ఆర్ అన్ఇమాజినబుల్. ఊహించడానికి వీలు కానిది. వాట్ ఈస్ ఇంట్రిపిడ్? ఎంట్రిపిడ్. చూడండి, ఇక్కడ ట్రెపిడ్ అంటే ఫియర్ అని అర్థం. ట్రెపిడేషన్ అంటారు ఫియర్. ఇన్ అంటే నాట్, నో ఫియర్, నాట్ ఫియర్. సో ఇంట్రిపిడ్ మీన్స్ ఫియర్లెస్, బ్రేవ్, కరేజియస్. అంటే భయం అంటే తెలియని. భయమా? అది ఎలా ఉంటుంది అని అడుగుతారు. సో ఇంట్రిపిడ్ అంటే ఫియర్లెస్, బ్రేవ్, డౌంట్లెస్, కరేజియస్. బ్రేవ్ వచ్చింది ఆల్రెడీ. సో వీళ్ళు ఎవరైతే మౌంటైనీరింగ్ చేస్తారో, ఎవరెస్ట్ అలా ఎక్కుతుంటారు కదా, దే షుడ్ బి ఇంట్రిపిడ్. అంటే దే షుడ్ బి ఫియర్లెస్. ఎందుకంటే భయపడితే వాళ్ళు దే కెనాట్ క్లైంబ్. నెక్స్ట్, ఇన్సపరబుల్. వాట్ ఈస్ ఇన్సపరబుల్? దేనైతే సపరేట్ చేయగలమో దాని సపరబుల్ అంటారు. ఇన్ అంటే నాట్, ఇన్సపరబుల్ అంటే దట్ కెనాట్ బి సపరేటెడ్. విడదీయడానికి వీలు కానిది. ఎక్కువ ఇస్తుంటాడు ఇది. అవర్ లవ్ ఈజ్ ఇన్సపరబుల్ అంటుంటారు. మమ్మల్ని ఎవ్వరు విడదీయలేరు. దట్ కాంట్ బి సపరేటెడ్. విడదీయడానికి వీలు కానిది. అది దట్ ఈస్ ఇన్సపరబుల్ లవ్. రీక్యాప్ చెప్పండి. ఇన్కాంప్రహెన్సిబుల్, that cannot be understood. Indubitable, that cannot be doubted. డౌట్ పడ్డానికి వీలు కానిది. Inflexible, that cannot be changed. Rigid, adamant. Incorrigible, that cannot be corrected. సరిదిద్దడానికి వీలు కానిది. Indelible, that cannot be deleted or erased. దేనైతే డిలీట్ చేయలేము, దేనైతే అరేజ్ చేయలేము అది. ఇనిమిటబుల్, ఇమిటేట్ చేయడానికి వీలు కానిది, అనుకరించడానికి వీలు కానిది, యూనిక్ గా ఉండేది. ఇనిమిటబుల్. ఇండిస్పెన్సబుల్, దట్ కెనాట్ బి అవాయిడెడ్. అంటే అబ్సల్యూట్లీ నెసెసరీ. Absolutely necessary. Inconspicuous. What is inconspicuous? Conspicuous ante noticeable ani. Inconspicuous ante that cannot be noticed easily, unnoticeable.
unnoticeable. Inconceivable, that can't be imagined, ఊహించడానికి వీలు కానిది. Intrepid, fearless, భయం అంటే తెలియని, brave. Inseparable, that cannot be separated, విడదీయడానికి వీలు కానిది, that can't be separated. Next, invaluable. Invaluable, ఇన్వాల్యుబుల్ అంటే అందరూ విలువ లేనిది అనుకుంటారు, వాల్యూ లేనిది అనుకుంటారు. కానీ ఇన్వాల్యుబుల్ అనేది నెగిటివ్ వర్డ్ కాదు, దిస్ ఈస్ డబల్ పాజిటివ్. ఇన్వాల్యుబుల్ అంటే వెలకట్టలేనిది, మెజర్ చేయలేదు, దీని కాస్ట్ ఇంత అని ఎవరు వెలకట్టలేరు దానికి. తెలుగులో అమూల్యమైనది అంటారు, ప్రైజ్లెస్. దట్ కెనాట్ బి మెజర్డ్ ఆర్ ప్రైజ్లెస్, తెలుగులో అమూల్యమైనది, ప్రైజ్లెస్. తల్లికి తన బిడ్డ మీద ఉండేటువంటి ప్రేమ అనేది ఇట్స్ ఇన్వాల్యుబుల్, ప్రైజ్లెస్. ఇన్ని లక్షలు ఇన్ని కోట్లను ఎవరు దానికి విలువ కట్టలేరు. దిస్ ఇస్ ఇన్వాల్యుబుల్. ఇండిఫటిగబుల్ అంటే చెప్పండి. ఫటీగ్ అంటే అలసట, టైర్డ్నెస్. ఇన్ అంటే ఏంటి? నాట్. ఇండిఫటిగబుల్ అంటే ఏంటి? అలు పెరగని, అలసట తెలియని. ఇండిఫటిగబుల్ అంటే అలు పెరగని, అలసట తెలియని, దట్ కెనాట్ బి టైర్డ్. చూడండి, వీళ్ళు దీస్ ఆర్ ఓల్డ్ పీపుల్, హీ ఈస్ ఎ యంగ్స్టర్. దట్ పర్సన్ ఆల్రెడీ టైర్డ్, బట్ దీస్ టూ పర్సన్స్ ఆర్ స్టిల్ యాక్టివ్, నాట్ ఎట్ టైర్డ్. సో ఇతను వాళ్ళని అడుగుతున్నాడు, ఆర్ యు టు నాట్ టైర్డ్ ఎట్, మీరు ఇంకా అలసిపోలేదా అడుగుతుంటే, నో వీ కెన్ డూ దిస్ ఆల్ డే, రోజంతా కావాలంటే చేస్తాం, వీఆర్ నాట్ టైర్డ్. అంటే ఫ్రమ్ దిస్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్. సో ఇండిఫటిగబుల్ అంటే అలు పెరగని, అలసట తెలియని. నెక్స్ట్, ఇన్ఫిడిలిటీ. చెప్పండి, ఫిడిలిటీ అంటే ఏంటి? ఫిడిలిటీ అంటే ఫెయిత్ఫుల్నెస్ అని అర్థం అండి. వైఫై అంటారు కదా, వైఫై ఫుల్ ఫామ్ ఏంటి తెలుసా? వైర్లెస్ ఫిడిలిటీ. అక్కడ వచ్చేది కూడా ఇదే, ఫిడిలిటీ. ఫిడిలిటీ అంటే ఫెయిత్ఫుల్నెస్, ఇన్ అంటే నాట్. దెన్ వాట్ ఈస్ ఇన్ఫిడిలిటీ? స్టేట్ ఆఫ్ బీయింగ్ నాట్ ఫెయిత్ఫుల్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఫెయిత్ఫుల్ గా లేకపోతే దానిని ఇన్ఫిడిలిటీ అంటారు. అన్ఫెయిత్ఫుల్నెస్, అన్ఫెయిత్ఫుల్నెస్, ఫెయిత్ఫుల్ గా లేకపోవడం, దిస్ ఈజ్ ఇన్ఫిడిలిటీ.
సో ఇక్కడ ఎవరు ఇన్ఫిడిలిటీ చూపిస్తున్నారు? దట్ మ్యాన్ ఈజ్ షోయింగ్ ఇన్ఫిడిలిటీ. నెక్స్ట్, ఇంట్రాక్టబుల్. వాట్ ఈస్ ఇంట్రాక్టబుల్? ఇంట్రాక్టబుల్ అంటే అర్థం, ఇన్ అంటే నాట్ కదా, ట్రాక్ట్ అంటే డీల్ అని, అంటే డిఫికల్ట్ టు డీల్ విత్, డిఫికల్ట్ టు మేనేజ్. ఇంట్రాక్టబుల్ అంటే డిఫికల్ట్ టు కంట్రోల్ ఆర్ డిఫికల్ట్ టు మేనేజ్. దేనైతే కంట్రోల్ చేయలేము, దేనైతే మేనేజ్ చేయలేము, అలాంటి దాన్ని ఇంట్రాక్టబుల్ అంటారు. నాట్ ఈజీలీ మేనేజ్డ్ ఆర్ కంట్రోల్డ్. Not easily managed or controlled. See this elephant. So the elephant is intractable, unmanageable, difficult to control. Inevitable. What is inevitable? Death is inevitable to everyone. అంటే ఏంటి? Can anyone escape from death? Nobody can escape from death, right? So death is inevitable. Inevitable అంటే అనివార్యమైనది. That cannot be avoided. దేనైతే అవాయిడ్ చేయలేము దానిని ఇన్విటబుల్ అంటారు. దట్ కెనాట్ బి అవాయిడెడ్, అవాయిడ్ చేయడానికి వీలు కానిది. ఫాలింగ్ ఆఫ్ దోస్ బౌల్డర్ స్టోన్స్ ఈజ్ ఇన్విటబుల్, రైట్? ఇన్ఫాలిబుల్. వాట్ ఈజ్ ఇన్ఫాలిబుల్? ఇన్ఫాలిబుల్ అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. లెక్కలేనన్ని సార్లు ఇచ్చాడు ఇప్పటికి ఎస్ఎస్సిలో, కౌంట్లెస్ టైమ్స్. ఇన్ఫాలిబుల్ అంటే వన్ హూ నెవర్ డస్ ఏ మిస్టేక్, ఎప్పుడూ తప్పు చేయనటి వ్యక్తి. లేదంటే దట్ నెవర్ గోస్ రాంగ్, ఏదైతే ఎప్పుడు రాంగ్ రిజల్ట్ ఇవ్వదో, ఏ వ్యక్తి అయితే ఎప్పుడు తప్పు చేయడో దాన్ని ఇన్ఫాలిబుల్ అంటారు. దట్ నెవర్ గోస్ రాంగ్ ఆర్ వన్ హూ నెవర్ డస్ ఎ మిస్టేక్. One who never does a mistake. Infallible. చూడండి, ఇన్స్క్రూటబుల్ అంటే నాట్ ఈజీలీ అండర్స్టూడ్ ఆర్ ఎనిగ్మాటిక్. దేనినైతే అంత ఈజీగా అర్థం చేసుకోలేము అలాంటి దానిని ఇన్స్క్రూటబుల్ అంటారు. ఎనిగ్మాటిక్. Even after 20 years of married life, my wife is still inscrutable to me అంటుంటారు. పెళ్ళై 20 ఏళ్ళైనా తను ఇప్పటికీ నాకు అర్థం అంటే ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ హర్ ఫీలింగ్స్. ఇన్స్క్రూటబుల్ అంటే నాట్ ఈజీలీ అండర్స్టూడ్ ఆర్ ఎనిగ్మాటిక్, అర్థం చేసుకోవడానికి వీలు కానిది.
చెప్పండి. ఇన్వాల్యుబుల్, ప్రైస్లెస్, వెల కట్టలేనిది, అమూల్యమైనది. ఇండిఫటిగబుల్, ఫటీగ్ అంటే అలసట, ఇండిఫటిగబుల్ అంటే ఏంటి? దట్ కెనాట్ బి టైర్డ్. ఇన్ఫిడిలిటీ, ఫిడిలిటీ అంటే ఫెయిత్ఫుల్నెస్, ఇన్ అంటే నాట్, ఇన్ఫిడిలిటీ అంటే అన్ఫెయిత్ఫుల్నెస్. ఇంట్రాక్టబుల్, డిఫికల్ట్ టు డీల్ విత్, డిఫికల్ట్ టు కంట్రోల్, డిఫికల్ట్ టు మేనేజ్. దేనైతే మేనేజ్ చేయలేము, దేనైతే కంట్రోల్ చేయలేమో అది. ఇన్విటబుల్, చెప్పండి. అన్అవాయిడబుల్, అవాయిడ్ చేయడానికి వీలు కానిది. ఇన్ఫాలిబుల్, that never goes wrong or one who never does a mistake. Inscrutable, difficult to understand, అర్థం చేసుకోవడానికి కష్టమయ్యేది. నాట్ ఈజీలీ అండర్స్టూడ్, ఎనిగ్మాటిక్. నెక్స్ట్, నెక్స్ట్ ఇమాక్యులేట్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇంతవరకు ఐఎన్ చూసాం, ఇప్పుడు ఐఎం. ఇది ఐఎం. ఇమాక్యులేట్ అంటే ఏంటి? ఇమాక్యులేట్ పొలిటీషియన్, ఇమాక్యులేట్ క్యారెక్టర్ అలా అంటుంటారు. ఇమాక్యులేట్ అంటే స్పాట్లెస్, పర్ఫెక్ట్, మచ్చలేనటువంటి, ఎవ్వరూ ఇలా పాయింట్ అవుట్ చేయలేరు వీళ్ళని. అలాంటప్పుడు అతన్ని ఇమాక్యులేట్ అంటారు. స్పాట్లెస్, పర్ఫెక్ట్, ప్రిస్టీన్, ఫ్లాలెస్, తెలుగులో మచ్చలేని. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం has got immaculate voice. నెక్స్ట్, ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అంటే మనకి తెలుసు. ఇంపాసిబుల్ అంటే ఏంటి? సంథింగ్ దట్ ఈస్ నాట్ పాసిబుల్, ఇంపాసిబుల్. దిస్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, దిస్ ఈస్ ఇంపాసిబుల్. వాట్ ఈస్ ఇంపాసిబుల్? ఇంపాసిబుల్ అంటే యూ కెనాట్ పాస్ త్రూ దట్. దేని గుండా అయితే మనం పాస్ త్రూ అవ్వలేము, ట్రావెల్ చేయలేము, ప్రయాణించలేము, దానిని ఇంపాసిబుల్ అంటారు. ఇంపాసిబుల్ టు ట్రావెల్ ఆన్, ప్రయాణించడానికి వీలు కానిది. ఇంపాసిబుల్ టు ట్రావెల్ ఆన్. See this road. This is rainy season. Now the road is impassable. Impassable. Impassable during high water. And you cannot pass through this road during rainy season. ఇక్కడ రోడ్, ఇక్కడ దీని ఎండ్ అక్కడ ఉంది.
ట్రీ ఉంది కదా అటువైపు, కానీ మధ్యలో వాటర్ వచ్చేసింది కాబట్టి నవ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నెక్స్ట్, ఇంపర్టర్బబుల్ అంటే ఏంటి? ఇంపర్టర్బబుల్, పిఆర్టియుఆర్బి, పర్టర్బ్ అంటే ఎగ్జైట్ ఆర్ అప్సెట్ అని అర్థం. ఒక వ్యక్తిని ఎగ్జైట్ చేయడం, అప్సెట్ చేయడం. ఇమ్ అంటే నాట్ అని. ఇంపర్టర్బబుల్ అంటే అర్థం ఏంటంటే దట్ కాంట్ బి ఈజీలీ అప్సెట్ ఆర్ ఎక్సైటెడ్. ఎవరినైతే మనం అప్సెట్ చేయలేము, ఎవరినైతే మనం ఎక్సైట్ చేయలేము, అలాంటి వ్యక్తిని ఇంపర్టర్బబుల్ అని అంటారు. మిస్టర్ కూల్, సింపుల్ గా చెప్పాలంటే తొనకరు, వెనకరు, అదరరు, బెదరరు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా దే రిమైన్ కామ్, కంపోజ్డ్. ఓకే, అలాంటప్పుడు ఇంపర్టర్బబుల్, మిస్టర్ కూల్ అంటారు. అనేబుల్ టు బి అప్సెట్ ఆర్ ఎక్సైటెడ్, కామ్, కంపోజ్డ్. క్రికెట్ లో మిస్టర్ కూల్ అని ఎవరిని అంటారు? ధోని. ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా, సక్సెస్ అయినప్పుడు ఓ ఎక్సైట్ అయిపోడు, ఫెయిల్ అయిపోయినప్పుడు మరీ అప్సెట్ అవడు, రెండింటినీ బ్యాలెన్స్డ్ గా ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు. అలాంటప్పుడు అతన్ని ఇంపర్టర్బబుల్ అంటారు. అనేబుల్ టు బి అప్సెట్ ఆర్ ఎక్సైటెడ్, కామ్, కంపోజ్డ్. సో హీ ఈస్ ఇంపర్టర్బబుల్, మిస్టర్ కూల్. నెక్స్ట్, implausible. What is implausible? PLAUSIBLE. ప్లాజిబుల్ అంటే బిలీవబుల్ ఆర్ రీజనబుల్ అని అర్థం. దేనైతే నమ్మగలము, ఏదైతే రీజనబుల్ ఉంటుందో దాని ప్లాజిబుల్ అంటారు. దానికి ఆపోజిట్ వచ్చి ఇంప్లాసిబుల్. ఇంప్లాసిబుల్ అంటే అన్రీజనబుల్ ఆర్ అన్బిలీవబుల్ అని అర్థం. హార్డ్ టు బిలీవ్, నమ్మశక్యం కానిది. ప్లాజిబుల్ అంటే రీజనబుల్, బిలీవబుల్. దానికి ఆపోజిట్ వచ్చి ఇంప్లాసిబుల్. Implausible floods in Uttarakhand a few years ago, because it is hard to believe a flood student. నెక్స్ట్, ఇంప్రూడెంట్. మీరే చెప్పచ్చు. చూడండి, ప్రియుడెంట్ అంటే వైజ్ అని అర్థం, తెలివైన. ఇమ్ అంటే ఏంటి? నాట్. రెండు కలిపి చూడండి. ఇంప్రూవ్డ్ అంటే నాట్ ప్రియుడెంట్, నాట్ ప్రియుడెంట్ అంటే ఏంటి? నాట్ వైజ్. అంటే ఏంటి? ఫూలిష్. ఎక్సలెంట్. ఇంప్రూడెంట్ అంటే నాట్ వైజ్, నాట్ సెన్సిబుల్, ఫూలిష్, తెలివి తక్కువ వ్యక్తి. ప్రియుడెంట్ కి ఆపోజిట్ వచ్చి ఇంప్రూడెంట్. ఇంప్రూడెంట్ పర్సన్స్ ఎలా ఉంటారు అంటే ఇలా ఉంటారు. పిచ్చోడు అంటే వాడేగా, వాడు కూర్చున్న కొమ్మను వాడే నరుక్కుంటున్నాడు. అంటే వాడికి అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆ కొమ్మ కట్ అయిన తర్వాత వాడే కింద పడతాడు అనే విషయం తెలియడం లేదు. ఇలాంటి వాళ్ళని ఇంప్రూడెంట్ అంటారు. ఇంపెక్యూనియస్. పెకా అంటే మనీనండి, డబ్బులు. ఇమ్ అంటే నాట్. ఇప్పుడు చెప్పండి, ఇంపెక్యూనియస్ అంటే ఏంటి? హ్యావింగ్ నో మనీ. ఒక వ్యక్తి దగ్గర డబ్బులు లేకపోతే ఇంపెక్యూనియస్ అంటారు. సో ఇంపెక్యూనియస్ అంటే హ్యావింగ్ లిటిల్ మనీ, లేదంటే నో మనీ. పెన్నీలెస్, దీనికి సినోనిమ్స్ వచ్చి ఇంపవరిస్ట్ అంటారు. పెన్నీలెస్, ఇంపెక్యూనియస్.
ఇండిజెంట్ అన్నా కూడా అదే. నెక్స్ట్, ఇంపెకబుల్. వాట్ ఈస్ ఇంపెకబుల్? ఇంపెకబుల్ అంటే అర్థం ఏంటంటే వితౌట్ మిస్టేక్స్ అని అర్థం. ఇంపెకబుల్, ఈ స్పీక్స్ ఇంపెకబుల్ ఇంగ్లీష్ అంటారు. అంటే ఏంటి? హీ స్పీక్స్ ఫ్లాలెస్ ఇంగ్లీష్, పర్ఫెక్ట్ ఇంగ్లీష్. ఇమాక్యులేట్ అనే దానికి సినోనిమ్. ఇంపెకబుల్ అంటే వితౌట్ మిస్టేక్స్ ఆర్ ఫాల్ట్స్, ఫ్లాలెస్, ఫాల్ట్లెస్, పర్ఫెక్ట్, ఎలాంటి మిస్టేక్స్ లేనటువంటి, తప్పులు లేనటువంటి. ఇంపెకబుల్. పెకా అంటే మిస్టేక్, ఇమ్ అంటే నాట్ ఆర్ నో. సో ఇంపెకబుల్ అంటే ఫ్లాలెస్ ఆర్ ఫాల్ట్లెస్ ఆర్ పర్ఫెక్ట్. దిస్ ఈస్ ఇంపెక్యూనియస్. చూడండి, వ్యాలెట్ అంతా ఎంటీ. దిస్ ఈస్ ఇంపెకబుల్. చెప్పండి. ఇమాక్యులేట్. ఇమాక్యులేట్ అంటే ఏంటి? ఫ్లాలెస్, ఫాల్ట్లెస్, పర్ఫెక్ట్ అలా. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ టు ట్రావెల్ ఆన్, దేని గుండా ప్రయాణించలేమో అది. ఇంపర్టబుల్, పర్టబ్ చేయడానికి వీలు కానిది. దట్ కాంట్ బి ఈజీలీ అప్సెట్ ఆర్ ఎక్సైటెడ్, అంటే కామ్, కంపోజ్డ్. ఇంప్లాసిబుల్. ఇంప్లాసిబుల్ అంటే ఏంటి? ఇంపాసిబుల్ టు బిలీవ్, హార్డ్ టు బిలీవ్. ఇంప్రూడెంట్. ఇంప్రూడెంట్ అంటే ఏంటి? ఫూలిష్. ప్రూడెంట్ అంటే వైజ్, ఇంప్రూడెంట్ అంటే నాట్ వైజ్. నాట్ వైజ్ ఆర్ సెన్సిబుల్, ఫూలిష్. ఇంపెక్యూనియస్. ఇంపెక్యూనియస్ అంటే ఏంటి? ఇంపెక్యూనియస్ అంటే హ్యావింగ్ నో మనీ ఆర్ హ్యావింగ్ లిటిల్ మనీ, అంటే వెరీ పువర్, ఇండిజెంట్, impoverished, having little money or penniless. Impeccable. Impeccable అంటే సేమ్ ఇమాక్యులేట్ అనే, ఫ్లాలెస్, ఫాల్ట్లెస్, పర్ఫెక్ట్ అలా. నెక్స్ట్, ఐఆర్ఆర్. ఐఎన్ ఐఎం అయింది, ఇప్పుడు ఐఆర్. చెప్పండి. ఇర్రివోకబుల్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇర్రివోకబుల్ అంటే అర్థం ఏంటి? దేనినైతే రివోక్ చేయలేమో దానిని ఇర్రివోకబుల్ అంటారు. రివోక్ చేయడం అంటే ఏంటి? రివోక్ అంటే మళ్ళీ రీథింక్ చేయడం, రీకన్సిడర్ చేయడం అలా. ఇర్రివోకబుల్ అంటే అర్థం ఏంటంటే దట్ ఈస్ ఫైనల్. మై డెసిషన్ ఈజ్ ఇర్రివోకబుల్ అంటుంటారు.
అంటే నా నిర్ణయానికి తిరుగులేదు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని అర్థం. ఇర్రివోకబుల్ అంటే ఇంపాసిబుల్ టు చేంజ్, నాట్ ఏబుల్ టు బి చేంజ్డ్, మళ్ళీ మార్చడానికి వీలు కానిది ఇర్రివోకబుల్ డెసిషన్ అంటుంటారు. నెక్స్ట్, ఇర్రిపేరబుల్. వాట్ ఈస్ ఇర్రిపేరబుల్? ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అంటారు, పూడ్చలేని లోటు. దేనైతే రిపేర్ చేయలేము, దేనైతే రీప్లేస్ చేయలేము, అలాంటి దాన్ని ఇర్రిపేరబుల్ అంటారు. ఇంపాసిబుల్ టు రెక్టిఫై ఆర్ రిపేర్. ఇంపాసిబుల్ టు రెక్టిఫై ఆర్ రిపేర్. చూడండి, దిస్ గ్లాస్ has fallen down and broken into pieces. Now it is irreparable. ఇప్పుడు దీన్ని మళ్ళీ అతికించాలంటే సాధ్యం కాదు. irrefutable. రెఫ్యూట్ అంటే మీనింగ్ తెలిస్తే ఇర్రెఫ్యూటబుల్ తెలుస్తుంది. రెఫ్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే టు ప్రూవ్ రాంగ్, ఒకటి రాంగ్ అని ప్రూవ్ చేయడాన్ని రెఫ్యూట్ అంటారు. ఇర్ అంటే ఏంటి? నాట్. ఇర్రెఫ్యూటబుల్ అంటే ఏంటి? దట్ కాంట్ బి ప్రూవ్డ్ రాంగ్. ఏదైతే రాంగ్ అని ప్రూవ్ చేయలేమో అది. దట్ కాంట్ బి ప్రూవ్డ్ రాంగ్ అంటే దట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్. ఎవరైనా యాక్సెప్ట్ చేసి తీరాలి. సో Rahman is the best musician in India, which is irrefutable. And nobody can deny this. Next, irretrievable. అంటే అర్థం ఏంటి? irretrievable. retrieve అంటే ఏంటి? retrieve చేసుకోవడం అంటే ఏంటి? bring back again, తిరిగి తెచ్చుకోవడం. ఇర్ అంటే నాట్. ఇర్రెట్రీవబుల్ అంటే దట్ కాంట్ బి టేకన్ బ్యాక్ అగైన్. దేనైతే తిరిగి తీసుకోలేమో దాన్ని ఇర్రెట్రీవబుల్ అంటారు. ఇప్పుడు మీరేదో సంథింగ్ టైప్ చేస్తున్నారు సిస్టంలో, సేవ్ చేయలేదు, పవర్ పోయింది, యూపీఎస్ బ్యాకప్ లేదు. అప్పుడు మీరు ఏదైతే చేశారో అంతవరకు చేసిన వర్క్ అంతా కూడా గాన్. మళ్ళీ రిట్రీవ్ చేయలేరు మీరు. Impossible to get back or return to good condition. దేనిని తిరిగి తీసుకురాలేము, గుడ్ కండిషన్ కి దేనైతే తీసుకురాలేమో అలాంటి దాన్ని ఇర్రెట్రీవబుల్ అంటారు. రెట్రీవ్ చేయడానికి వీలు కానిది. రెట్రీవ్ అంటే గెట్ బ్యాక్. చూడండి, దిస్ కార్ ఈస్ ఇర్రెట్రీవబుల్. irreproachable. What is irreproachable? reproach అంటే blame or criticize అని అర్థం అండి. reproach అంటే blame or criticize. ఇర్ అంటే నాట్. irreproachable అంటే ఏంటి? దేనైతే బ్లేమ్ చేయలేము, దేనైతే క్రిటిసైజ్ చేయలేము అలాంటి దానిని ఇర్రెప్రోచబుల్ అంటారు. బియాండ్ క్రిటిసిజం, బ్లేమ్లెస్. దేనైతే క్రిటిసైజ్ విమర్శించలేము, దేనైతే బ్లేమ్ చేయలేము దానిని ఇర్రెప్రోచబుల్ అంటారు. Abdul Kalam is irreproachable. Nobody can blame him. Irresolute. Cheppan, what is irresolute? Irresolute ante ardham entante not able to decide what to do. ఏమి చేయాలనో దిక్కు తోచకపోతే ఇర్రెజల్యూట్ అంటారు, సందిగ్ధం.
unable to decide what to do, indecisive. Unable to decide what to do, indecisive. ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం. చూడండి, దట్ పర్సన్ ఈజ్ ఇర్రెజల్యూట్. ఇటెళ్ళాలా అంటే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు. ఇర్రెసిస్టిబుల్. చెప్పండి, వాట్ ఈస్ ఇర్రెసిస్టిబుల్? రెసిస్ట్ అంటే కంట్రోల్ అని అర్థం. ఇర్ అంటే నాట్. ఇర్రెసిస్టిబుల్ అంటే దేనైతే రెసిస్ట్ చేసుకోలేము, దేనైతే కంట్రోల్ చేసుకోలేము, అలాంటి దాన్ని ఇర్రెసిస్టిబుల్ అంటారు. ఇంపాసిబుల్ టు రెసిస్ట్ అంటే టెంప్టింగ్ గా ఉండేదాన్ని ఇర్రెసిస్టిబుల్ అంటారు. చూడండి, అక్కడ ఏదో డెజర్టో ఐస్ క్రీమో ఉంది, అతను తినకూడదు. ఈజ్ నాట్ సపోజ్డ్ టు ఈట్ ఇట్. ఎంత కష్టపడుతున్నాడో ఆ టెంప్టేషన్ ని కంట్రోల్ చేసుకోవడానికి. చూడండి, దట్ ఈస్ ఇర్రెసిస్టిబుల్. చెప్పండి. ఇర్రివోకబుల్. ఇర్రివోకబుల్ అంటే దట్ కాంట్ బి చేంజ్డ్. దేనైతే చేంజ్ చేయలేమో అది ఫైనల్. నాట్ ఏబుల్ టు బి చేంజ్డ్ ఆర్ ఇంపాసిబుల్ టు చేంజ్. ఇర్రిపేరబుల్. దట్ కాంట్ బి రిపేర్డ్. దేనైతే రిపేర్ చేయలేము, రీప్లేస్ చేయలేము, అలాంటి దాన్ని ఇర్రిపేరబుల్ అంటారు. ఇంపాసిబుల్ టు రెక్టిఫై ఆర్ రిపేర్. ఇర్రెఫ్యూటబుల్. దట్ కాంట్ బి ప్రూవ్డ్ రాంగ్. ఏదైతే తప్పని ప్రూవ్ చేయలేమో అది. ఐ హావ్ గాట్ ఎన్ ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్ అగైనెస్ట్ యూ. ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్ ఉందంటే ఈ ఎవిడెన్స్ ఎవరైనా యాక్సెప్ట్ చేసి తీరాలి. ఇర్రెట్రీవబుల్. ఇర్రెట్రీవబుల్ అంటే ఏంటి? రెట్రీవ్ చేయడానికి వీలు కానిది. ఇంపాసిబుల్ టు గెట్ బ్యాక్ ఆర్ రిటర్న్ టు గుడ్ కండిషన్. ఇర్రెప్రోచబుల్. రెప్రోచ్ అంటే బ్లేమ్ ఆర్ క్రిటిసైజ్. ఇర్ అంటే నాట్. ఇర్రెప్రోచబుల్ అంటే బియాండ్ క్రిటిసిజం, బ్లేమ్లెస్. ఇర్రెజల్యూట్. ఇర్రెజల్యూట్ అంటే ఏంటండి? indecisive, unable to take a decision, unable to decide what to do, indecisive. Irresistible. దేనైతే రెసిస్ట్ చేసుకోలేము, కంట్రోల్ చేసుకోలేము, టెంప్టింగ్ గా ఏదైతే ఉంటుందో దాన్ని ఇర్రెసిస్టిబుల్ అంటారు. ఇంపాసిబుల్ టు రెసిస్ట్, టెంప్టింగ్. ఇది మొత్తం 40 వర్డ్స్ వచ్చాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 40 వర్డ్స్ ఫ్రీక్వెంట్ గా ఇస్తుంటాడు. నెక్స్ట్, రూట్ నంబర్ 14. MAL, మ్యాల్. మ్యాల్ ఎక్కడొచ్చినా, ఏ వర్డ్ లో వచ్చినా, మ్యాల్ అనేది ఎక్కడొచ్చినా దాని మీనింగ్ బ్యాడ్ ఆర్ ఇల్ ఆర్ ఈవిల్. దీనికి ఆపోజిట్ వచ్చి బెనీ. నిన్న క్లాస్ లో చెప్పాం. దీని యాంటనిమ్ వచ్చి బెనీ, BENE. బెనీ అంటే గుడ్ ఆర్ వెల్ అని అర్థం. బెనీ మీన్స్ గుడ్ ఆర్ వెల్. మ్యాల్ అంటే బ్యాడ్, బెనీ అంటే గుడ్. సో మీకు ఏ వర్డ్ లో మ్యాల్ వచ్చినా బ్యాడ్ మీనింగ్ ఉంటుంది, ఏ వర్డ్ లో బెనీ వచ్చినా దానికి గుడ్ మీనింగే ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాల్ మనకు తెలిసిన పదమే. ఇప్పుడు మ్యాల్ ప్రాక్టీస్ అని వినింటారు, ఈ రూట్ నుంచే వచ్చింది. ఏంటి మ్యాల్ ప్రాక్టీస్ అంటే? బ్యాడ్ ప్రాక్టీస్. కాపీ కొడుతున్నారు అనుకోండి ఎగ్జామ్ లో, దాని మ్యాల్ ప్రాక్టీస్ అంటారు.
మ్యాల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. మ్యాల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్. మ్యాల్ ఫంక్షనింగ్ అంటారు. మ్యాల్ ఫంక్షనింగ్ అంటే ఏంటి? బ్యాడ్ ఫంక్షనింగ్. ఒకటి సరిగ్గా పని చేయడం లేదనుకోండి, దాని మ్యాల్ ఫంక్షనింగ్ అంటారు. మ్యాల్ ట్రీట్ చేయడం అంటే ఏంటి? ఒక వ్యక్తిని బ్యాడ్గా ట్రీట్ చేస్తే దాన్ని మ్యాల్ ట్రీట్ అంటారు. మ్యాల్ న్యూట్రిషన్ అనేది వినింటారు. మ్యాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? బ్యాడ్ న్యూట్రిషన్. ఒక వ్యక్తి పోషకాహారం తీసుకోలేదనుకోండి, ఇట్ లీడ్స్ టు మ్యాల్ న్యూట్రిషన్. సో ఇలా ఎక్కడ మీకు మ్యాల్ వచ్చినా బ్యాడ్ అనే మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వర్డ్ మ్యాలడీ. ఏంటి మ్యాలడీ? మ్యాల్ ఎక్కడ వచ్చినా బ్యాడ్ కాబట్టి మ్యాలడీ బ్యాడ్ వర్డ్. మ్యాలడీ అంటే అర్థం ఏంటంటే ఎనీ ఇల్నెస్, ఒక జబ్బు కావచ్చు, లేదంటే ఎనీ సీరియస్ ప్రాబ్లం, ఒక సమస్య కావచ్చు, దానిని మ్యాలడీ అంటారు. ఏ సీరియస్ ప్రాబ్లం ఆర్ ఇల్నెస్, లేదంటే ఒక జబ్బు. కోవిడ్ మ్యాలడీ, కరోనా వైరస్. సో దిస్ ఈస్ అ మ్యాలడీ. మ్యాల్ అప్రాపిజం అంటే చెప్పండి. వాట్ ఈస్ మ్యాల్ అప్రాపిజం? మ్యాల్ అంటే బ్యాడ్, అప్రాపిజం అంటే అప్రోప్రియేట్ అని అర్థం. కలిపి చూడండి, బ్యాడ్ అప్రోప్రియేట్. బ్యాడ్ అప్రోప్రియేట్ అంటే ఏంటి? ఇన్అప్రోప్రియేట్ అంటే నాట్ అప్రోప్రియేట్. ఒకటి అప్రోప్రియేట్ గా సూటబుల్ గా లేకపోతే మ్యాల్ అప్రోపిజం అంటారు. ఇన్అప్రోప్రియేట్ ఆర్ అన్ఫిట్. మ్యాల్ అప్రోపిజం మీన్స్ ఇన్అప్రోప్రియేట్ లేదంటే అన్ఫిట్. సో దిస్ ఈస్ ద malapropism. చూడండి, ద రిపోర్టర్ ఈస్ బ్లేమింగ్ దట్ డాంకీ. సో ఆ బిల్డింగ్ అలా అయిపోవడానికి నువ్వే రీజన్. మ్యాలింగర్, MALINGER, మ్యాలింగర్. ఏంటండి మ్యాలింగర్ అంటే? మ్యాలింగర్ అంటే టు ప్రిటెండ్ ఇల్నెస్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ వర్క్. పని ఎగ్గొట్టడం కోసం ఇల్నెస్ ని నటించడం. కొంతమందికి ఆఫీస్ లో ఎక్కువ వర్క్ ఉంది, లీవ్ అడిగితే ఇవ్వరు, అందుకని ఫోన్ చేస్తారు, సార్ లూజ్ మోషన్స్ 20 times ఫ్రమ్ మార్నింగ్, ఐ కెనాట్ కమ్ టు ఆఫీస్ టుడే. ఓకే, దాన్ని మ్యాలింగర్ అంటారు. మ్యాలింగర్ అంటే ప్రిటెండ్ టు బి ఇల్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ వర్క్. పని ఎగ్గొట్టడం కోసం ఆరోగ్యం బాగలేనట్టు నటించడం. అలా చేసే వ్యక్తిని మ్యాలింగరర్ అంటారు. అలా చేయడాన్ని మ్యాలింగర్ అంటారు. సీ దిస్ గర్ల్, షీ ఈస్ మ్యాలింగరింగ్, షీ ఈస్ ప్రిటెండింగ్ ఇల్నెస్. నిజంగానే ఫీవర్ తో సఫర్ అవుతూ ఉంటే అంత యాక్టివ్గా ఉంటుందా? అలా నవ్వుతూ ఉంటుందా? అంటే షీ ఈస్ జస్ట్ మ్యాలింగరింగ్. స్కూల్ ఎగ్గొట్టాలి కాబట్టి నాకు ఫీవర్ అని చెప్పి నటిస్తూ ఉంది. ఇలా చేయడాన్ని మ్యాలింగర్ అంటారు. అలా చేసే వ్యక్తిని మ్యాలింగరర్ అంటారు. మ్యాలవలెంట్, బెనవలెంట్ కి ఆపోజిట్ ఇది. మ్యాలవలెంట్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే విషింగ్ ఈవిల్ టు అదర్స్ అని అర్థం. అది యాక్చువల్ మీనింగ్. అంటే హ్యావింగ్ ఆర్ షోయింగ్ డిజైర్ టు హార్మ్ అదర్ పీపుల్. ఇతరులకు హాని చేయాలి, చెడు చేయాలి, కీడు చేయాలి అనే ఆలోచన కలిగి ఉండడాన్ని మ్యాలవలెంట్ అంటారు. హ్యావింగ్ ఆర్ షోయింగ్ డిజైర్ టు హార్మ్ అదర్ పీపుల్, విషింగ్ ఈవిల్ టు అదర్స్, మాలిషియస్ సినోనిమ్.
దీనికి యాంటోనిమ్ వచ్చి బెనవలెంట్. ఒకరికి మంచి చేయాలి అనే ఆలోచన ఉంటే బెనవలెంట్ అంటారు, ఒకరికి కీడు చేయాలి అనే ఆలోచన ఉంటే మాలవలెంట్ అంటారు. సో ఒకరు ఏడుస్తున్నా సఫర్ అవుతున్నా కొంతమంది అలా ఆనందిస్తారు. వాళ్ళు బాధపడుతున్నారని వీళ్ళకి వాళ్ళు ఎంత బాధపడితే వీళ్ళకి అంత ఆనందం. ఇలాంటి వ్యక్తుల్ని మాలవలెంట్ పర్సన్స్ అంటారు. నెక్స్ట్ మాల్ కంటెంట్. చెప్పండి. కంటెంట్ అంటే సాటిస్ఫైడ్ అని అర్థం. మాల్ అంటే బ్యాడ్. మాల్ కంటెంట్ అంటే వన్ హూ ఈస్ నాట్ ఈజీలీ సాటిస్ఫైడ్, క్రానికలీ డిస్సాటిస్ఫైడ్. ఏ వ్యక్తికైతే సంతృప్తి అనేది ఉండదో, సాటిస్ఫాక్షన్ అనేది ఉండదో, మనం ఎంత బాగా చేసినా మళ్ళీ దాంట్లో ఏవో లోపాలు ఎదుగుతారు. అలా వన్ హూ ఈస్ క్రానికలీ డిస్సాటిస్ఫైడ్ అండ్ డిస్కంటెంటెడ్, నాట్ ఈజీలీ సాటిస్ఫైడ్. తృప్తి లేనటువంటి వ్యక్తి, సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు వీళ్ళకి. మాల్ కంటెంట్ అంటే బ్యాడ్లీ సాటిస్ఫైడ్, అంటే నాట్ ఈజీలీ సాటిస్ఫైడ్. మాల్ ఆర్డరస్ మీరే చెప్పచ్చు. చెప్పండి మాల్ ఆర్డరస్ అంటే. మాల్ అంటే ఏంటి? బ్యాడ్. ఆర్డర్ అంటే ఏంటి? స్మెల్. సో మెలాడరస్ అంటే అర్థం ఏంటంటే బ్యాడ్ స్మెల్ అండి. మాలాడరస్ అంటే బ్యాడ్ స్మెల్ అని అర్థం. ఆర్డర్ అంటే స్మెల్, మాల్ అంటే బ్యాడ్. హ్యావింగ్ అన్ప్లెజెంట్ స్మెల్, స్టింకింగ్, ఫౌల్ స్మెల్లింగ్, ఇవి సినోనిమ్స్. ఇది మాలాడరస్. నెక్స్ట్ మెలైన్, MALIGN. వాట్ ఈస్ మెలైన్? మాల్ ఎక్కడ వచ్చినా బ్యాడ్ కదా.
ఒక వ్యక్తిని మెలైన్ చేయడం అంటే ఒక వ్యక్తి గురించి బ్యాడ్ గా మాట్లాడడం. టు స్పీక్ ఇల్ ఆఫ్ అదర్స్, ఒకరి గురించి డీఫేమ్, స్లాండర్, ఇవి సినోనిమ్స్. టు సే బ్యాడ్ థింగ్స్ అబౌట్ సంబడి, బురద చల్లడం అంటారు, ఒకరి గురించి బ్యాడ్ గా మాట్లాడడం. స్పీక్ ఈవిల్ ఆఫ్, స్లాండర్, డీఫేమ్, క్రిటిసైజ్. బురద చల్లడం అంటారు, ఒకరి గురించి బ్యాడ్ గా మాట్లాడడం. ఇతని గురించి వీళ్ళిద్దరు బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారు అంటే దే ఆర్ మెలైనింగ్ హిమ్. నెక్స్ట్, malignant, MALIGNANT. వాట్ ఈస్ malignant? బినైన్ అనే దానికి ఆపోజిట్ అని చెప్పాం, మ్యాలిగ్నెంట్ ట్యూమర్. మ్యాలిగ్నెంట్ అంటే హార్మ్ఫుల్, డిస్ట్రక్టివ్, డేంజరస్, సంథింగ్ డెడ్లీ దట్ కాజెస్ డెత్, హానికరమైనటువంటి. దట్ కెనాట్ బి కంట్రోల్డ్ అండ్ లైక్లీ టు కాజ్ డెత్, దేనైతే కంట్రోల్ చేయలేము, ఏదైతే మరణాన్ని కలిగిస్తుందో అలాంటిది. డేంజరస్ టు హెల్త్, క్యాన్సరస్. దీనికి ఆపోజిట్ వచ్చి బినైన్. బినైన్ అంటే హార్మ్లెస్, సేఫ్. మనం సినిమాకి వెళ్ళినప్పుడు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది టొబాకో గురించి. మ్యాలఫ్యాక్టర్ ఎవరండి? మ్యాలఫ్యాక్టర్ అంటే బ్యాడ్ థింగ్స్ చేసేవాని మ్యాలఫ్యాక్టర్ అంటారండి. వన్ హూ డస్ బ్యాడ్ ఆర్ ఇల్లీగల్ థింగ్స్, క్రిమినల్, అఫెండర్ అలా. దీనికి ఆపోజిట్ వచ్చి బెనిఫాక్టర్, మంచి పనులు చేసేవాని బెనిఫాక్టర్ అంటారు. malefactor, benefactor. In the movie Pokeri, Prakash Razu is a malefactor. He's a villain kada. He does all kinds of bad things. Next, malice, MALICE. ఎక్కడ మ్యాల్ వచ్చినా బ్యాడ్ మీనింగే ఉంటుంది కాబట్టి మ్యాలిస్ అంటే అర్థం ఏంటంటే ఇల్ విల్, హేట్రెడ్నెస్. డిజైర్ టు హార్మ్ అదర్స్, ఒకరికి హార్మ్ చేయాలి అనే డిజైర్ ని మ్యాలిస్ అంటారు. నెక్స్ట్, maladroit. What is maladroit? చూడండి, మ్యాల్ అంటే బ్యాడ్, అడ్రాయిట్ అంటే స్కిల్ఫుల్. రెండు కలిపి చూడండి. మ్యాలడ్రాయిట్ అంటే ఏంటి? బ్యాడ్ స్కిల్ఫుల్. బ్యాడ్ స్కిల్ఫుల్ అంటే నాట్ స్కిల్ఫుల్. స్కిల్ఫుల్ అనే దానికి ఆపోజిట్ వచ్చి మ్యాలడ్రాయిట్ అండి. నాట్ స్కిల్ఫుల్, టాక్ట్లెస్, ఇన్ఎఫిషియంట్, ఇనెప్ట్, క్లమ్జీ. దీనికి ఆపోజిట్ వచ్చి అడ్రాయిట్. స్కిల్ఫుల్, ప్రొఫిషియంట్,
డెక్స్ట్రస్, ఇవన్నీ యాంటోనిమ్స్ అవుతాయి, ఆపోజిట్స్. సో ఇలా ఎక్కడ మ్యాల్ వచ్చినా దానికి ఎప్పుడు బ్యాడ్ మీనింగ్ ఉంటుంది. అడ్రాయిట్, స్కిల్ఫుల్, ప్రొఫిషియంట్, డెక్స్ట్రస్, అవి యాంటోనిమ్స్, దానికి ఆపోజిట్స్. చూడండి, ఈజ్ ఎ మ్యాల్ అడ్రాయిట్ షూటర్. మామూలుగా అడ్రాయిట్ షూటర్ అంటే షూట్ చేసినప్పుడు ఇక్కడ తగలాల బుల్లెట్స్. చూడండి, అన్ని అసలు ఎక్కడో, దీని బుల్స్ ఐ అంటారు, ఇక్కడ తగలాలి, కానీ అన్ని ఇక్కడ అంటే ఈజ్ నాట్ ఏ ఎక్స్పర్ట్ షూటర్. రీక్యాప్ చెప్పండి. మ్యాలడీ, ఎనీ సీరియస్ ప్రాబ్లమ్ ఆర్ ఇల్నెస్ ఈస్ కాల్డ్ మ్యాలడీ. మ్యాలప్రాపిజం, మ్యాల్ అంటే బ్యాడ్, అప్రాపిజం అంటే అప్రాప్రియేట్. హ్యాండ్ అవుట్స్ అందరికి వచ్చాయి, ఇంకెవరికైనా రాలేదా? అక్కడ రాలేదండి. సో మ్యాలప్రాపిజం అంటే ఇన్అప్రాప్రియేట్, అన్సూటబుల్, అన్ఫిట్. మ్యాలింగర్ అంటే చెప్పండి. మ్యాలింగర్ అంటే టు ప్రిటెండ్ ఇల్నెస్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ వర్క్, పని ఎగ్గొట్టడం కోసం ఇల్నెస్ ని నటించడం. మ్యాలవలెంట్ అంటే మ్యాలవలెంట్, wishing evil to others, having or showing the desire to harm other people, వేరే వాళ్ళకి హాని చేయాలి అనే కోరికను కలిగి ఉండడం. వికెడ్, దీనికి ఆపోజిట్ వచ్చి బెనివలెంట్, మాలిషియస్ సినోనిమ్. malcontent, one who is not easily satisfied, a person who is always dissatisfied is called malcontent. malodorous, bad smell, mal ante bad, order ante smell, having unpleasant smell, stinking, foul smelling. malign, malign అంటే ఏంటండి? ఒకరి గురించి బ్యాడ్ గా మాట్లాడడం. టు సే బ్యాడ్ థింగ్స్ అబౌట్ సమ్వన్, స్పీక్ ఈవిల్ ఆఫ్, స్లాండర్, డిఫేమ్, క్రిటిసైజ్, అలా. మాలిగ్నెంట్, మాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్, హార్మ్ఫుల్, డెడ్లీ, మరణాన్ని కలిగించేది. దట్ కెనాట్ బి కంట్రోల్డ్ అండ్ లైక్లీ టు కాజ్ డెత్, దీనికి ఆపోజిట్ వచ్చి బెనైన్. మ్యాలిఫాక్టర్ అంటే ఎవరు? బ్యాడ్ థింగ్స్ చేసేవాని మ్యాలిఫాక్టర్ అంటారు. వన్ హూ డస్ బ్యాడ్ ఆర్ ఇల్లీగల్ థింగ్స్, క్రిమినల్ అఫెండర్. దీనికి ఆపోజిట్ వచ్చి బెనిఫాక్టర్. మ్యాలిస్ అంటే డిజైర్ టు హార్మ్ అదర్స్, ఇల్ విల్, ఒకరికి హాని చేయాలి అనే కోరిక కలిగి ఉండడం. మ్యాలడ్రాయిట్ అంటే, అడ్రాయిట్ అంటే స్కిల్ఫుల్, మ్యాల్ అంటే బ్యాడ్, బ్యాడ్ స్కిల్ఫుల్ అంటే నాట్ స్కిల్ఫుల్, ఇనెప్ట్, క్లమ్జీ, ఇన్ఎక్స్పీరియన్స్డ్, అలా. సో మొత్తం 11 వర్డ్స్ వచ్చాయి ఈ రూట్ మీద. సో దీస్ ఆర్ ద 2 రూట్స్ వీ హ్యావ్ లర్న్డ్ ఇన్ దిస్ క్లాస్. ఇప్పుడు చేయండి. హ్యాండ్ అవుట్ 3.
1 to 10 synonyms, 11 to 15 antonyms, మిగతా మీ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్.
ఓకే, హ్యాండ్ అవుట్ చెప్పండి ఆన్సర్స్. ఇన్విన్సిబుల్ ఏమైంది? ఇన్విన్సిబుల్ అంటే ఏంటి? దట్ కెనాట్ బి డిఫీటెడ్, ఓడింపడానికి వీలు కానిది. ఆ మీనింగ్ ఎక్కడుంది? అన్బీటబుల్, బీట్ చేయలేరు ఎవరు, అంటే ఓడించలేరు. అన్బిలీవబుల్ అంటే నమ్మశక్యం కానిది. అన్రిలయబుల్ అంటే వీ కెనాట్ రిలై ఆన్ ఇట్, మనం దాని మీద ఆధారపడలేము, వీ కెనాట్ డిపెండ్ ఆన్ ఇట్. ఒకవేళ ఇదే క్వశ్చన్ కి యాంటనీ అడిగితే ఇది అవుతుంది వల్నరబుల్. వల్నరబుల్ అంటే దట్ కెన్ బి ఇంజ్యూర్డ్, దట్ కెన్ బి అటాక్డ్. దేనైతే మనం ఇంజ్యూర్ చేయొచ్చు, దేనైతే అటాక్ చేయొచ్చు, దాన్ని వల్నరబుల్ అంటారు. ఇన్సాసబుల్ చెప్పండి. దట్ కాంట్ బి సాటిస్ఫైడ్ అంటే ఎక్స్ట్రీమ్లీ గ్రీడీ. ఇన్ఫ్లెక్సిబుల్ దట్ కాంట్ బి చేంజ్డ్ కదా, రిజిడ్ ఉండడం. ఇనిమిటబుల్, ఇనిమిటబుల్ అంటే ఏం చెప్పామండి? యూనిక్ ఉండడం, ఇమిటేట్ చేయడానికి వీలు కానిది, యూనిక్. ఇమాక్యులేట్ స్పాట్లెస్, మచ్చలేని, పర్ఫెక్ట్. ఇంప్రూడెంట్, ప్రూడెంట్ అంటే వైజ్, ఇంప్రూడెంట్ అంటే ఏంటి? ఫూలిష్. ఇంపెక్యూనియస్, ఇంపెక్యూనియస్ అంటే డబ్బులు, పెన్నీలెస్ కదా. ఒకవేళ ఇదే క్వశ్చన్కి యాంటనీ అడిగితే అఫ్లుయెంట్, వెల్దీ, ప్రాస్పరస్, ఈ మూడు యాంటనిమ్స్ అవుతాయి. సినోనిమ్ ఇది ఒక్కటే ఉంది, పెన్నీలెస్. మాలవలెంట్ చెప్పండి. మాలవలెంట్ అంటే ఏంటి? మాలీషియస్, విషింగ్ ఈవిల్ టు అదర్స్ కదా, మాలీషియస్ అన్న అది. ఒకవేళ ఇదే క్వశ్చన్కి యాంటనీ అడిగితే బెనవలెంట్ అవుతుంది, యాంటనీ అడిగితే. మాలిగ్నెంట్, క్యాన్సరస్ అంటే క్యాన్సర్కి దారి తీసేదాన్ని మాలిగ్నెంట్ అంటారు. ఒకవేళ ఈ క్వశ్చన్కి యాంటనిమ్స్ అడిగితే బినైన్, ఇనాక్వస్, హార్మ్లెస్, ఇవన్నీ యాంటనిమ్స్ అవుతాయి. మాలిస్, ఇల్ విల్, యాంటనిమ్ అడిగితే గుడ్ విల్ అవుతుంది, యాంటనిమ్స్. ఇంట్రిపిడ్ అంటే ఫియర్లెస్, కరేజియస్, బోల్డ్. దీనికి ఆపోజిట్ ఏంటి? కవర్డ్లీ. ఈ మూడు సినోనిమ్స్, ఫియర్లెస్, డాంటెడ్, కరేజియస్, మూడు సినోనిమ్స్. యాంటనిమ్ ఇది ఒక్కటే ఉంది, కవర్డ్లీ అంటే పిరికి పంద. ఇన్కాన్స్పీక్వస్, ఇన్కాన్స్పీక్వస్ అంటే ఏం చెప్పాము? అన్నోటీసబుల్ అని చెప్పాము. అన్నోటీసబుల్ ఆపోజిట్ ఏంటి? నోటీసబుల్. ఇంపెకబుల్, ఇంపెకబుల్ అంటే ఏంటి? ఫ్లాలెస్, ఫాల్ట్లెస్, స్పాట్లెస్. దీనికి ఆపోజిట్ ఏంటి? ఇంపర్ఫెక్ట్. మిగతా మూడు సినోనిమ్స్, ఇది ఒక్కటే యాంటనీ. మాల్ కంటెంట్, మాల్ కంటెంట్ అంటే ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్, డిస్కంటెంట్. దీనికి ఆపోజిట్ ఏంటి? కంటెంటెడ్ అంటే సాటిస్ఫైడ్ అని అర్థం. మాలడ్రాయిట్, మాలడ్రాయిట్ అంటే నాట్ స్కిల్ఫుల్, నాట్ స్కిల్ఫుల్ ఆపోజిట్ స్కిల్ఫుల్. ఈ మూడు సినోనిమ్స్ అవుతాయి. ఇన్ఎఫిషియెంట్, క్లమ్జీ, ఆక్వర్డ్ సినోనిమ్స్. యాంటనిమ్ అది ఒక్కటే ఉంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. దట్ కెనాట్ బి డౌటెడ్, దేనైతే మనము డౌట్ పడలేమో దాని ఏమంటారు? ఇండ్యూబిటబుల్ అంటారు, ఇండ్యూబిటబుల్. ఇన్విన్సిబుల్ అంటే ఏంటి? అన్బీటబుల్, ఓడించడానికి వీలు కానిది. ఇన్కరిజిబుల్ అంటే దట్ కెనాట్ బి కరెక్టెడ్, కరెక్ట్ చేయడానికి వీలు కానిది. ఇండిస్పెన్సబుల్ అంటే అబ్సల్యూట్లీ నెసెసరీ,
వదిలిపెట్టడానికి వీలు కానిది. దట్ కాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. ఏదైతే మాటల్లో చెప్పలేమో దాని ఏమంటారు? ఇన్ యాఫబుల్ అంటారు. ఇన్కన్సీవబుల్ అంటే ఏం చెప్పాం? దట్ కాన్ బి ఇమాజిన్డ్. దేనైతే ఇమాజిన్ చేయలేమో అది. ఇండిఫటిగబుల్ అంటే ఏంటి? అలుపెరగని. దట్ కాన్ బి టైర్డ్. అలసట తెలియని. ఇన్ఫాలిబుల్ అంటే ఎప్పుడూ తప్పు చేయనిది. వన్ హూ నెవర్ డస్ ఎ మిస్టేక్. ఆన్సర్ వచ్చి బి. దట్ కెనాట్ బి కరెక్టెడ్. దేనైతే కరెక్ట్ చేయలేమో దాని ఏమంటారు? ఇన్కరిజిబుల్. ఇంట్రాక్టబుల్ అంటే ఏంటి? ఇంట్రాక్టబుల్ ఎలిఫెంట్ చూపించాం కదా. దట్ కాంట్ బి కంట్రోల్డ్ ఆర్ మేనేజ్డ్ ఈజీలీ. దేనైతే కంట్రోల్ చేయలేమో అది. ఇన్సపరబుల్ అంటే విడదీయడానికి వీలు కానిది. దట్ కాంట్ బి సపరేటెడ్. ఇన్స్క్రూటబుల్ అంటే డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఎనిగ్మాటిక్, అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండేది. దట్ కాంట్ బి సపరేటెడ్. దేనైతే మనము సపరేట్ చేయలేమో దాని ఏమంటారు? ఇన్ సపరబుల్ అంటారు. ఇండెలిబుల్ అంటే ఏంటి? దట్ కాంట్ బి డిలీటెడ్ ఆర్ ఎరేస్డ్. దేనైతే డిలీట్ చేయలేము. ఇండ్యూబిటబుల్ అంటే దట్ కాంట్ బి డౌటెడ్. ఇండిస్పెన్సబుల్ అంటే అబ్సల్యూట్లీ నెసెసరీ. దట్ కాంట్ బి అవాయిడెడ్. దేనైతే అవాయిడ్ చేయలేమో దాని ఏమంటారు? ఇన్విటబుల్ అంటారు. ఆన్సర్ ఇస్ ఏ. ఇన్ఫాలిబుల్ అంటే ఆల్రెడీ వచ్చింది. చెప్పండి ఇన్ఫాలిబుల్ అంటే? వన్ హూ నెవర్ డస్ ఎ మిస్టేక్. ఇంపాసిబుల్ అంటే దట్ కాంట్ బి ట్రావెల్డ్ ఆన్. దేని గుండా అయితే ప్రయాణించలేమో అది. ఇంపెకబుల్ అంటే ఫాల్ట్లెస్, ఫ్లాలెస్, పర్ఫెక్ట్. మచ్చలేని. ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ టు ట్రావెల్ ఆన్, ప్రయాణించడానికి వీలు కానిది. ఇంపాసిబుల్ టు చేంజ్ ఆర్ నాట్ ఏబుల్ టు బి చేంజ్డ్. దేనైతే మార్చలేమో దాని ఏమంటారు? ఇర్రివోకబుల్ అంటారు. ఇర్రెఫ్యూటబుల్ అంటే ఏంటి? ఇర్రెఫ్యూటబుల్ అంటే ఏదైతే రాంగ్ అని ప్రూవ్ చేయలేమో అది.
that can't be proved wrong. Irreparable అంటే impossible to rectify or repair. ఇర్రెసిస్టిబుల్ అంటే టెంప్టింగ్, కంట్రోల్ చేసుకోవడానికి వీలు కానిది. ఇంపాసిబుల్ టు రెక్టిఫై ఆర్ రిపేర్ చెప్పండి, ఏమంటామండి? ఇర్రిపేరబుల్ అంటారు. ఇంపెకబుల్ అంటే ఫ్లాలెస్, ఫాల్ట్లెస్. ఇంపర్టబుల్ అంటే ధోని చెప్పాం కదా, కామ్ అండ్ కంపోస్ట్. ఇంపాసిబుల్ ఆల్రెడీ వచ్చింది మనకు చాలా సార్లు, అంటే దట్ కాంట్ బి ట్రావెల్డ్ ఆన్. ఇంపెకబుల్ అంటే ఫ్లాలెస్, పర్ఫెక్ట్. దట్ కాంట్ బి ప్రూవ్డ్ రాంగ్, ఏదైతే రాంగ్ అని ప్రూవ్ చేయలేమో దాని ఏమంటారు? ఇర్రెఫ్యూటబుల్ అంటారు. ఇర్రివోకబుల్ అంటే దట్ కాంట్ బి చేంజ్డ్, ఏదైతే మార్చలేమో అది ఇర్రివోకబుల్. ఇర్రిట్రీవబుల్ అంటే దట్ కాంట్ బి రిట్రీవ్డ్, రిట్రీవ్ చేయడానికి వీలు కానిది. ఇర్రెప్రోచబుల్ అంటే దట్ కాంట్ బి బ్లేమ్డ్ ఆర్ క్రిటిసైజ్డ్. దట్ కెనాట్ బి ఓవర్కమ్, దేనైతే ఓవర్కమ్ అవ్వలేమో దాని ఏమంటారు? ఇన్సర్మౌంటబుల్ అంటారు. ఇన్కరిజిబుల్ అంటే దట్ కెనాట్ బి కరెక్టెడ్. ఇన్సపరబుల్ దట్ కెనాట్ బి సపరేటెడ్. ఇన్సాసిబుల్ that can't be satisfied. Greedy. One who is chronically dissatisfied and discontented. ఏ వ్యక్తికి అయితే సాటిస్ఫాక్షన్ ఉండదో అతన్ని ఏమంటారు? మ్యాల్ కంటెంట్ అంటారు. మ్యాలడ్రాయిట్ అంటే నాట్ స్కిల్ఫుల్, ఇనెప్ట్. మ్యాలిగ్నెంట్ అంటే హార్మ్ఫుల్. మ్యాల్ఫాక్టర్ అంటే ఈవిల్ డూయర్, బ్యాడ్ థింగ్స్ చేసేవాడు. ఇదండి. With this, root words 3 completed. Now please take a break. Break tarvata words often confused 3 continue.